నమస్కారం. విజయవాడ చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఎప్పుడు ఇక్కడ వచ్చినా కూడా. విజయవాడ వస్తే ఫస్ట్ థింగ్ నేను ఏం తినాలా అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది బికాస్ సో మెనీ ఆప్షన్స్. బట్ ఈ రోజు ఇక్కడ విజయవాడలో యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ఫ్యామిలీ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అండ్ కెఫే లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ప్రశాంత్ గారు అండ్ శ్రీదేవి గారు అండ్ వేణు గారు. విషింగ్ యూ అండ్ యువర్ టీమ్ lot of health and hygiene so that you can spread the happiness. Food is love language అంటారు. సో నాకు ఐ లవ్ ఫుడ్ అండ్ ఐమ్ బిగ్ ఫుడీ. మీరు చూస్తూ ఉంటారు నేను లాక్డౌన్ షెఫ్ కూడా అయిపోవడం జరిగింది. సో ఫుడ్ ఈజ్ మై ఫేవరెట్ లాంగ్వేజ్ టు లైక్ ఆల్ ఆఫ్ యూ. సో మన విజయవాడకి కొత్త రుచులు అంటే ఇన్ఫాక్ట్ ఆల్ ఇండియన్ ఫుడ్ ని కూడా పరిచయం చేయడానికి ఫ్రమ్ కేరళ, ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ రాజమండ్రి, లోకల్ క్విజిన్స్, భీమవరం, చాలా నాన్ వెజ్ స్పెషాలిటీస్ ఫ్రమ్ రాయలసీమ, you name it and you have every South Indian thali with them and I'm very excited for Vijayawada because విజయవాడ ఎంత మంచి ఆతిథ్యం ఇస్తుందో మనందరికీ తెలుసు. సో ఆ రకంగా యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ని కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేసి వాళ్ళ యునో ఫుడ్ ని ఆస్వాదించాలని ఇదే మా ఇన్విటేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు విజయవాడ అండ్ యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ టీమ్. రేపు గారు మెనూ చెప్తారు. సో ఇట్స్ మై ఫేవరెట్. చాలా మందికి ఇష్టము. నేను ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా కానీ రాజమండ్రి వెళ్తేనే తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే విజయవాడలో కూడా ఆథెంటిక్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ అవుట్ ఆఫ్ రాజమండ్రి రోజ్ మిల్క్ ని చాలా ఆథెంటిక్ గా ఇక్కడ సర్వ్ చేయడం జరుగుతుంది. నాట్ జస్ట్ దాట్ వీ హ్యావ్ సమ్ భీమవరం రాయల్ స్పెషల్ అండ్ దర్ ఇస్ సమ్ మటన్ బిర్యానీ, వెజ్ లో చెప్తే నాకు ఆకలేస్తుంది చెప్పండి. వెజ్ లో లైక్ సౌత్ ఇండియన్ థాలీస్ ఆర్ మై ఫేవరెట్. విజయవాడలో రోడ్ పచ్చళ్ళు, పొళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరన్నా వస్తున్నా కూడా అది తీసుకురండి చెప్తూ ఉంటాను. ఈసారి ఇట్స్ నాట్ దట్ ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్, సో యూ నెవర్ నో, యూ మైట్ సీ మీ కమింగ్ హియర్ అండ్ ఈటింగ్ వన్స్ ఇన్ అ వైల్. సో ఇంకా ఇంకేముంది, నాకేం తినిపిస్తున్నారు ఈరోజు? Some Kerala ice cream that I want to try. I just tried the rose milk. చాలా బాగుంది. లైక్ నేను ఏదో కనిపిస్తాను కదా కొంచెం ఫుడ్ కాన్షియస్, ఐ యామ్ హెల్త్ కాన్షియస్ ఉంటాను. సో చాయిసెస్ కొంచెం స్మార్ట్ గా చేసుకోవాలి. నేను ఇది అది ఏం కాదు, వెజిటేరియన్ లో ఏది పడితే అది తింటాను నేను. బాగా నెయ్యి వేసేసుకొని బాగా బటర్ వేసేసుకొని ఐ లవ్ ఫుడ్, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఈరోజు ఐ ట్రైడ్ ద రోజ్ మిల్క్ విత్ వెరీ చాలా కంఫర్టింగ్ గా అనిపించింది నాకు. మరీ తీపిగా ఉండకుండా వెరీ మైల్డ్ అండ్ ఎవరికి ఎలా కావాలో అలా కస్టమైజ్ కూడా చేస్తారు అనుకుంటా. దట్స్ రియలీ నైస్ ఆఫ్ యు గైస్. థ్యాంక్ యూ. మా అమ్మ చేసిన ఆవకాయ, చుక్కకూర పచ్చడి, అన్నం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇది నా కంఫర్ట్ ఫుడ్. నెయ్యి బై డిఫాల్ట్ ఇంకా తప్పదు. సో నా చీట్ మీల్ అంటే పచ్చడన్నమే అనమాట. ఎవరు స్వయం పాకం అంత నచ్చదు అనుకుంటా, కానీ నేను బాగా వండుతానని మా ఇంట్లో అందరు అంటారు. వెజిటేరియన్ ఐఎమ్ పప్పు స్పెషలిస్ట్. నేను కనీసం ఒక 18 టైప్స్ ఆఫ్ పప్పులు చేయగలుగుతాను. మేడం ఎక్కువగా క్లాత్ స్టోర్ కి ఎక్కువ బ్రాండ్ ప్రమోషన్ చేస్తా ఉంటారు, అన్ని షాపింగ్ మాల్స్ కి, రెస్టారెంట్స్ కి చాలా రేర్ గా చేస్తారు. నేను వద్దనట్లేదు, మీరే పిలవాలి. ఇప్పుడు మన ప్రశాంత్ గారు అండ్ శ్రీదేవి గారు అనుకున్నారు, వచ్చేసాను. మీరు అనుకుంటే వచ్చేస్తాను. వాళ్ళు భయపడుతున్నట్టున్నారు ఈ వస్తే బాగా తినేస్తారు. I have filmed ఒక 5 films రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి, which includes Razakar, Wolf and Simba and Chase. పుష్ప 2 జరుగుతుంది. నేను మీతో పాటు సినిమా చూసి వావ్ అనడానికి వెయిట్ చేస్తున్నాను. నేను దాక్షాయినినే. పుష్ప పార్ట్ 1 అనేది మీ లైఫ్ చాలా టర్నింగ్ పాయింట్ అయింది. ప్లస్ అందరి నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. పుష్ప 2 లో ఈసారి ఎలా ఉండబోతుంది దాని మించిన రాబోతుందా? మా గురుగారు సుక్కు సార్ ఎలా అనుకుంటే అలా. ప్రస్తుతం అయితే ఐ షాట్ ఫర్ 2 weeks అండ్ చాలా ఎక్సైటింగ్ సీన్స్ షూట్ చేశాము. అండ్ మోర్ దెన్ మీ ఐ థింక్ అల్లు అర్జున్ గారు, ఫాద్ ఫాసిల్ గారు అండ్ సుకుమార్ గారు, రష్మిక, వీళ్ళందరూ దే ఆర్ ద పిల్లర్స్. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంటాను ఫర్ పుష్ప సెట్స్. ఎప్పుడు వెళ్దాం అనుకున్నా. ఇట్స్ డెఫినెట్లీ నాకు పుష్ప 1 కంటే 2లో
లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు అని ఆశిస్తున్నాను. ఏం జరుగుతుందంటే సినిమా ఫిల్మ్ మేకింగ్ లో ఒకటి అనుకుంటాము, కానీ అది రిలీజ్ వరకు వచ్చేసరికి చాలా ఇంప్రొవైజేషన్స్ జరుగుతూ ఉంటాయి. మనందరికి ఐఎమ్ బిగ్ సినిమా లవర్, అండ్ సినిమా కంటే పెద్ద ఎవరు కాదని నేను అనుకుంటా. అది ఎవరైనా సరే, హీరో, హీరోయిన్, డైరెక్టర్, ఫిల్మ్ మేకింగ్ యాజ్ అ టీమ్, సినిమా అనేది అన్నిటికంటే గొప్పది. సో ఆ సినిమాని గ్రేట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇఫ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఐల్ బి వెరీ హ్యాపీ. సో మీరు అటు వచ్చేయండి, బాగా అడుగుతున్నారు క్వశ్చన్స్. అమ్మా చెప్పండి చెప్పండి. నన్ను చీరల్లో చూడడం అందరికి ఇష్టము, అందుకే అందుకే అందరూ అలా ఆశిస్తున్నారు అనుకుంటా కూడా. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, అది ఏదైనా ఫుడ్ ఆర్ మీరు చూస్తే రకరకాలుగా కనిపిస్తాను. నేను నా హెయిర్ ఒకలా ఉంటుంది, ఒకసారి ఒక్కొక్కలా. సో ఐ లవ్ ఎక్స్పెరిమెంటింగ్. ఉన్నది ఒకటే జిందగీ అంటారుగా, ఇట్స్ షార్ట్ లైఫ్, మేక్ ఇట్ వర్త్ వైల్. థ్యాంక్ యూ. టీవీ షోస్ ప్రస్తుతం బ్రేక్, బట్ ఐఎమ్ గెటింగ్ మళ్ళీ కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్వేస్ బీన్ టీవీ ఆడియన్స్ కానివ్వండి, టీవీ మేనేజ్మెంట్ కానివ్వండి, they've always been very kind to me. సో నేనే కొంచెం బ్రేక్ తీసుకున్నాను, బికాస్ ఫిల్మ్స్ చాలా ఎక్కువగా జరుగుతూ డేట్స్ కొంచెం అందరిని ఇబ్బంది పెట్టేలా అయిపోయాను నేను. సో ఐ జస్ట్ బ్రేక్, బట్ ఐ స్టిల్ హావ్ లాట్ ఆఫ్ ఆఫర్స్. ఐ విల్ సీ హౌ. రూమర్ లోనే అక్కడ ఉందా అబద్ధం అని? ఏమో అంటే మీరు క్లారిటీ ఇవ్వాలి కదా. సో టీవీ షోస్ నుండి వచ్చారు, మూవీస్ ఎక్కువ వస్తున్నాయి, ఇటు వచ్చారని చెప్పారు, కానీ మూవీస్ కూడా తగ్గిపోయినాయి, రూమర్ అనిపిస్తుంది. దీని గురించి తగ్గిపోయాయంటే అసలు ఆఫర్స్ ఏం లేవు, అంతే ఖాళీగా ఉంటున్నారు. లేకపోతే మీకెందుకు ప్రాబ్లం? ఇష్టం అండి, నేను వద్దంటున్నానా? నాకు రావట్లేదా? సి లైఫ్ ఇస్ ఆల్వేస్ నాట్ ద సేమ్. ఈ రోజు మనం 4 కూరలతో తింటే రేపు ఒక్క కూరతోనే తింటాము. అది మనకు నచ్చి లేదా మనకి వీలు కుదరకో చాలా రకరకాలు ఉంటాయి. సో ఐ థింక్ మై వర్క్, ఎనీబడీస్ వర్క్ షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఐ బీన్ వెరీ ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్. నాకు చాలా ఆఫర్స్ రావడం జరిగింది, మంచి మంచి పాత్రలు రాయడం జరుగుతుంది. అప్పుడప్పుడు పాత్రలు రాయడం కుదరకపోతే బ్రేక్ వస్తూ ఉంటుంది, గ్యాప్ తీసుకుంటాం, లేకపోతే గ్యాప్ ఇస్తారు, బట్ ద షో మస్ట్ గో ఆన్. ఐ లవ్ సర్ప్రైజింగ్ మై ఆడియన్స్. సో ఇది చేయాలి అది చేయకూడదు అని అంటే కొన్ని ఉన్నాయి అనుకోండి నాకు కంఫర్ట్ గా లేనివి, బట్ I like to experiment. నాకు పర్సనల్ ఫేవరెట్ ఇస్ నెగటివ్ షేడ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చేసిన కొన్ని ఐటమ్స్ అసలు కూడా వచ్చారు కదా. మీరు ఐటమ్ అన్న మానేస్తే నేను మీతో మాట్లాడతాను. ఫస్ట్ అది ఐటమ్ అనకూడదు. ఇది ఐటమ్, మేము ఐటమ్ కాదు, వీఆర్ స్పెషల్. ఉన్న వాళ్ళ కంటే ఇంకా స్పెషల్ గా కనిపించాలి కాబట్టి స్పెషల్ గర్ల్స్ ని తీసుకొస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు కదా, మేబీ ఫ్యూచర్ లో లేడీ ఓరియంటెడ్ గా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? నాకు విషయం చెప్పండి, మీరు మేల్ ఓరియంటెడ్ అంటారా? మరి ఎందుకు ఫీమేల్ ఓరియంటెడ్? అంటే ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే ఎక్కువ స్టోరీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. స్టోరీ ఓరియంటెడ్ అనాలి మీరైతే. నేను చేసే ప్రతి పాత్ర స్టోరీ ఓరియంటెడ్. హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు? నేను హీరోయిన్ నే. There are things that are happening. Web series సిరీస్ ఏం లేదు. చిచి భలేవారే. పాత్ర ఇంపార్టెంట్. అది చిన్న స్క్రీనా పెద్ద స్క్రీనా ఓటీటీయా ఏటీటీయా నాకు ఐ జస్ట్ నీడ్ దట్ క్యారెక్టర్. నేను చేసిన ప్రతి పాత్ర, ఇప్పుడు చాలా మంది వెళ్ళినప్పుడు పాత్రల పేరు చెప్తారు, నేను చేసిన టీం కూడా నన్ను ఆ పాత్రతోనే ఇప్పటికీ పిలుచుకుంటారు. సో అలా నేను గుర్తుండిపోవాలని అనుకుంటాను. సో నథింగ్ ఈస్ బిగ్గర్ దెన్ దట్ ఫర్ ఎవ్రీబడి. వాళ్ళు ఈ రోజు ఆ స్థాయిలో టాలెంట్ ఉంది కాబట్టి ఉన్నారు. అందరితో వర్క్ చేయాలని ఎక్స్పీరియన్స్ నాకు. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ వెరీ కకృతి. ఐఎమ్ అ గ్రీడీ యాక్టర్, సో ఐ వాంట్ టు డూ every screen I want to share with every actor. తీసుకొని ఇక్కడి వరకు వచ్చి మా కోసం మీరు చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. విజయవాడ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు అనసూయ భరద్వాజ్ గారు ఓపెనింగ్ చేశారు మాది యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్. సో మా దగ్గర ఆల్ వెరైటీస్ ఉన్నాయి, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్. సో ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయవాడ ప్రజలకి
యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ మీరు అనుకున్నట్టు అంత టేస్ట్ఫుల్ ఫుడ్ ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. మా అడ్రస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్, బెంజ్ సర్కిల్, విజయవాడ. సో మీరందరూ మీ ఫ్యామిలీతో కలిసి ఈ యునైటెడ్ ప్యాలెస్ రెస్టారెంట్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మ్యామ్, స్పెషల్గా మ్యామ్ వచ్చి అనుసూయ గారి చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇట్స్ గ్రేట్ సక్సెస్ ఫర్ అస్.